11:20 అవుతుంది టైము. మనకు ఒక బుకింగ్ వచ్చింది. సింధి కాలనీ నుంచి పికప్ 2.5 కిలోమీటర్ వచ్చిండే పికప్ డిస్టెన్స్. తెల్లాపూర్కి డ్రాప్. మేము ఆల్రెడీ వచ్చేసినాం సింధి కాలనీకి, పోయి పికప్ చేసేసుకున్నాం. ఇదే కాలనీ నుంచి ఉన్నది మన పికప్. వెహికల్ లోడ్ చేయించేసుకుందాం. ఇది మన లోడ్ 39 బాక్సులు ఉన్నాయి అన్నీ. 33 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ప్రస్తుతానికి ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ఉన్నాను నేను. తెల్లాపూర్కి మనం పోవాల్సింది. ఇలా ఎందుకో ఏమో గూగుల్ మ్యాప్ బాగా సతాయిస్తున్నది. సర్చింగ్ జీపీఎస్ వస్తుంది, లొకేషన్ సరిగ్గా చూపెడతలేదు, ఇటు అటు జంప్ చేస్తున్నది. ప్రస్తుతానికి మనము నల్గొండ తెల్లాపూర్ రోడ్లో ఉన్నాము. వచ్చేసినాం. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ ఉన్నది. చాలాసేపటి నుంచి మ్యాప్ సతాయించింది, ఇటు అటు తీసుకొని పోయింది. అది ఫోన్ రీస్టార్ట్ చేస్తే మళ్ళీ సెట్ అయిపోయింది. ఇంట్లో మనం మెటల్ డెలివరీ చేయాల్సింది. చలో సెక్యూరిటీ దగ్గర ఎంట్రీ చేసి అన్లోడ్ చేసేద్దాం. వాళ్ళ లంచ్ టైం అంట. లంచ్ టైం అయిపోయాక తీసుకుంటారంట. ఇక నేనైతే వచ్చి కూర్చున్నా. ఇక్కడ మనకేంది, ఆడ కూడా 20 నిమిషాలు ఏమో తీసుకున్నారు. ఈడ కూడా తీసుకుంటుండొచ్చు 15-20 నిమిషాలు. కన్స్ట్రక్షన్ సైట్లు కదా, ఇలా లంచ్ టైం చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తారు అన్నట్టు. ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు ఫాలో చేసినట్టు. చాలా వెయిట్ చేసి ఇక ఖాళీ చేసిపోదాం. ప్రస్తుతానికి టైము ఎంత అవుతుందంటే 1:26 అవుతుంది. చలో వెయిట్ చేద్దాం. ఇంతకుముందు సార్ వాళ్ళు పోయారు లంచ్కి, ఇప్పుడు లేబర్లు పోయారు అంట లంచ్కి. లేబర్లు లంచ్ చేసి వచ్చినాక ఖాళీ చేస్తారంట బండిని. 2 లంచ్ల కోసం ఆగాల్సి వస్తుంది. ప్రస్తుతానికి సెల్లార్లు ఉన్నా నేను, డబుల్ సెల్లార్ల. వీళ్ళ స్టోర్ ఇంట్లోనే ఉన్నది. ఆడున్నది మన బండి. లేబర్లు వచ్చినాక దింపుతారంట. ఇది మన బండి అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ అయితే ఇడికి క్లోజ్. వెనక నుంచి షూట్ చేస్తున్నా, టైట్గా పెట్టినా అన్నట్టు బండి. పేమెంట్ ఇవ్వటానికి ఇంకో అర్ధగంట సేపు వెయిట్ చేయించారు వీళ్ళు. ఇంత వచ్చింది పేమెంట్. ఓ 70 రూపాయలు 80 రూపాయలు ఎక్కువ వచ్చింది అంతే. ఇంకెక్కడనే ఉన్నా కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరనే. వీళ్ళకు 1 స్టార్, 1 స్టార్, హాఫ్ స్టార్. చలో 3:06 అవుతుంది. పోదాం నడవండి నుంచి. ఈ బుకింగ్లో చూడండి 936 రూపాయలు వచ్చింది. మనకి 4:40కి ఒక బుకింగ్ వచ్చింది. టైం చూస్తున్నారా? ఎక్కడికి? కుక్కడపల్లికి. పోదాం నడవండి. ఇంట్లోకి పోవాలి. కమాండ్లకు ముందటి నుంచి యూటర్న్ చేసుకొని 3 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్. అరే యూటర్న్ ఇన్ని ఉన్నది కదా. అదే 1 కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్. ఇది చూసినారా? అంత దూరం కానీ యూటర్న్ చేసుకొని రమ్మంటారు. యూటర్న్ ఎన్నో ఉన్నది. 1.5 కిలోమీటర్ వచ్చింది డిస్టెన్స్, తగ్గిపోయింది. చలో పోయి లోడ్ చేసుకుందాం. ఈ మెటల్ ఉంది. ఇంట్లో నుంచి ఉన్నది మనకు పికప్ బిగ్ బాస్కెట్. ఇది మన లోడ్. ఎలక్ట్రిక్ బండ్లు ఇవి రోడ్డు మీద నడుచుడు ఎక్కువ, వీటిని మోసుకపోవడం ఎక్కువ అయిపోతుంది. 20 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. అటు మన కుక్కడపల్లి సైడు. ఇది చూపెట్టిన కదా, అది ఉంది మన ఎలక్ట్రిక్ బండి. వీటిని నడుచుడు కంటే మోసుడు ఎక్కువ ఉంటుంది. చాలా పోదాం నడండి. వీళ్ళు బిగ్ బాస్కెట్లో పనిచేసే రైడర్ ఎవరో హ్యాండ్ ఓవర్ చేసేస్తారు అంట. అది సంగతి. చలో మనమైతే పోయి డెలివరీ చేసేద్దాం. లోడ్ వేసుకొని స్టార్ట్ అయ్యేసరికి 5:12 అవుతుంది. 5:12 చేసినాము కుక్కడపల్లికి. ఇదేమో మెట్రో క్యాష్ అండ్ క్యారీ.
దాని వెనక నుంచి డ్రాప్ ఉండదు మనకి. ఇది మెట్రో వెనకకు వచ్చేసినాం మనం. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోగానే అక్కడనే ఉన్నది ఏదో వాళ్ళది హబ్బు. మనం వచ్చేసినాము లొకేషన్ దగ్గరికి. ముందట ఆడ కనిపిస్తున్నాయి ఎలక్ట్రిక్ బండ్లు, అక్కడనే డ్రాప్ చేయాలి ఆ ట్రాన్స్ఫారం దగ్గర. ఇది మన బండి అన్లోడ్ అయిపోయింది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఇదే వాళ్ళ హబ్బు, ఎలక్ట్రిక్ బండ్లు తిరుగుతుంటాయి కదా వాళ్ళ హబ్బు ఆడ. చాలా అన్లోడ్ అయితే అయిపోయింది. ఈ ట్రిప్లో ఎంత వచ్చినాయి అంటే, ఒక నిమిషం బండి ఇక్కడ పక్క కాపి దీని వెనకాల 854 అయితే 691 మనకు వచ్చింది. 162 కంపెనీ కమిషన్. హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. మీరు చూస్తున్నది రెండో రోజు వీడియో. నిన్నైతే 8-8:30 వరకు వెయిట్ చేసి వెళ్ళిపోయినాను. ఎంత 1630 రూపాయలు ఏమో సంథింగ్ అయిన ఉండే. ఇవాళ వీడియో స్టార్ట్ చేసినాను, చూద్దాం ఇవాళ ఎంత అవుతుందో. అదే వీడియోని కంటిన్యూ చేస్తాను. చలో మళ్ళా 10:43కి మనకు బుకింగ్ వచ్చింది. 4 కిలోమీటర్స్ పికప్ ఓల్డ్బోయంపల్లి నుంచి. నేను ప్రస్తుతానికి మస్తాన్ హోటల్ దగ్గర ఉన్నాను. ఆడ నుంచి ఫిలిప్ నగర్కి వచ్చింది. రన్నింగ్లోనే ఉండే, ఇక తీసేసుకున్నాను. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. చూస్తున్నారా, ఇదే కాలనీలో ముందట్టు ఉన్నది. ఫోన్ చేసి అడిగిన మెటల్ గురించి, ఏముందంటే ఏదో బండలు ఉన్నాయి అవి ఇవి అన్నాడు. నాకైతే అర్థం కాలేదు. ఇక ఆడికి పోయే చూడాలి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇది మొత్తం అన్ని కంపెనీలు గోడౌన్లు ఉన్నట్టున్నాయి. ఫోన్ చేద్దాం కస్టమర్. ఇది మన లోడు. ఇది వాటర్ ప్రూఫ్ కోసం కడతారంట. 17 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ప్రస్తుతానికి ఇక్కడ బాలనగర్లో ఉన్నా నేను. ఇక ఫతేనగర్ తీసుకొని అట్లా నుంచి వెళ్ళిపోతాం. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇది మన రామానాయుడు స్టూడియో ఉంటుంది కదా, ఆ రోడ్. ఇది రోడ్ నంబర్ 78. ఒక గల్లీలో ఉంది. అన్లోడ్ చేయించేద్దాం. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఈ ట్రిప్ అయితే అయిపోయింది. టైము 12:08 అవుతుంది. ఒకటేసారి లాస్ట్కి చెప్తా ఎంత అర్నింగ్ అయిందో అన్నిటి కలిపి. చాలా నెక్స్ట్ బుకింగ్ ఎప్పటికి వస్తుందో చూద్దాం. ఇక నేను ప్రస్తుతానికి బేగంపేట ఫ్లైఓవర్ పైన ఉన్నాను. మనకి రన్నింగ్లో ఒక బుకింగ్ వచ్చింది. దిగి యూటర్న్ చేసుకుంటే ఇదే ఫ్లైఓవర్ ఎక్కే ముందు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వరుణ్ ఏమంటారు టవర్స్ అని, వరుణ్ మోటార్స్ అని ఉంటుంది కార్ షోరూమ్. అక్కడ నుంచి వచ్చింది పికప్. కుక్కడపల్లికి డ్రాప్. ఇది అనిపిస్తుందా? ఇది అన్నకు పోవాలి సుజుకి, మారుతి సుజుకి కార్ షోరూమ్లో. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇదే మారుతి. ఇది మన లోడు. ఇదొక పాయింట్, అదొక పాయింట్, 2 పాయింట్లు ఉన్నాయి. అప్పుడు చూసుకోలే. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 12 కిలోమీటర్స్ వచ్చింది. చలో పోదాం, నడవండి. కస్టమర్ కూడా వస్తారట్టు ఉండేంబడి తీసుకొని పోదాం. ఇట్లా ఇది వై జంక్షన్ నుంచి కొంచెం ముందు లెఫ్ట్ సైడ్కి ఇది వస్తుంది. దీని తర్వాత ఇక్కడ ఇది ఇచ్చేసి అట్లనే ముందు పోతే ఈ మదీనా కూడా ఉంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుంది. చలో స్టార్ట్ అయిపోదాం. ఇది మన ఫస్ట్ అన్లోడింగ్ పాయింట్. రెండో డ్రాప్ పాయింట్ వచ్చేసి 5.5 కిలోమీటర్. వర్షం పడేటట్టు వానమొగలు అవుతున్నది. మళ్ళీ ఒకటేసారి చాలా ఎండ వస్తున్నది. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇల్లు ఇవ్వాలి మనము.
ఇక్కడ నుంచి ఎక్కిపోయి ఖాళీ చేసేద్దాం మేడం అంటే. ఈ ట్రిప్ కూడా అయిపోయింది ఫైనల్లీ. 2:50 PM అవుతుంది. నెక్స్ట్ బుకింగ్ ఎంతసేపటికి వస్తుందో చూద్దాం. 3:45కి మనకి ఇప్పుడు వచ్చింది ఒక బుకింగ్. ఇది చిలుకూరు సైడ్ అంట, చిలుకూరు బాలాజీ సైడ్. పికప్ కూడా దూరం నుంచి వచ్చింది. మ్యాప్ ఆన్ చేసి చూస్తా పికప్ అయితే దూరం వచ్చింది. 4.9 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్. ఫోన్ చేసిండు కస్టమరు, ఒక వాషింగ్ మిషన్ ఉందంట. వాషింగ్ మిషన్ అంటే ఇక లైట్ వెయిటే ఉంటుంది, కాకపోతే పికప్ అంత డిస్టెన్స్ నుంచి వచ్చింది. చాలా పోయి పికప్ చేసేసుకుందాం మెటీరియల్. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఈ రైట్ సైడ్లో చూపెడుతున్నది. చాలా లోడింగ్ చేసేసుకుందాం. ఈ ముందట కనిపిస్తుందా CSR గ్రూప్స్ అని, ఇది అన్న నుంచే ఉన్నది పికప్, ఇళ్ళ నుంచి. 27 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. అదేదో బాష్ది వాషింగ్ మిషన్ ఉన్నది, చాలా హెవీగా ఉన్నది. అది సెకండ్ హ్యాండ్లో ఉన్నారనుకుంటా. ఇది హిల్ రోడ్ అంట. రాగానే టెంపరేచర్ డౌన్ అయిపోయింది మొత్తం చల్లగా. ఈ నుంచి ఇంకో 10 కిలోమీటర్లు ఉన్నది. అప్పుడు ఎప్పుడో పోయినా ఇక్కడ నుంచి ఈ రోడ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నా. చుట్టుముట్టు చెట్లే ఉన్నాయి కదా, అందుకనే టెంపరేచర్ కొంచెం మంచిగా ఉన్నది ఇక్కడ. ఈ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ ఉన్నది ఈ చిలుకూరు బాలాజీ కమాన్. అన్ని బ్యారికేడ్ తీసి ఆపుతున్నారు, లోపల పోనీయాలి. ఇది ట్రిప్ అన్లోడ్ అయిపోయింది. ట్రిప్ అయిపోయింది. గుడి దాటి లోపలికి పోవాలన్నట్టు. గుడి కాడ ఇది చూసినారా, ఇది గుడి. ఇంత దగ్గరికి ఎప్పుడు పోలే బండి తీసుకొని. ఈ ట్రిప్ కూడా అయిపోయింది. రిటర్న్ అయితే వస్తున్నాను, గుడి బయటికి వచ్చినాను. కొంచెం గుడి ముందు బ్యారికేడ్స్ వేసి టోళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు లేకుండే టోల్స్ కలెక్ట్ చేసుడు. నేను చాలా రోజులైంది కదా వచ్చి. ఆ టోల్స్ కలెక్ట్ చేస్తున్నారు. నాతోటైతే తీసుకోలేదు, ఊరోళ్ళ పనికి పోతున్నా లోపలికి అంటే. కానీ ఎవరైతే గుడి కోసం వస్తున్నారు కదా భక్తులు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు పైసలు.